శబరిమలలో స్వాముల ఇబ్బందులను పాలకులు పరిష్కరించాలని అయ్యప్ప ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ ఉస్మాన్గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అయ్యప్ప జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో జంట నగరాలకు చెందిన గురుస్వాములతో కలిసి శబరిమలలో స్వాములు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన అత్యవసర సమావేశం నిర్వహించారు. గురుస్వాములు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శబరిమలలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో 2 తెలుగు రాష్ట్రాల స్వాములు అనేక ఇక్కట్లు పడుతున్నారని ఐక్యవేదిక ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. అన్న ప్రసాదాలు, మంచినీరు, రవాణా సౌకర్యం, వైద్య సదుపాయాలు లేక స్వాములు చాలా కష్టాలు పడుతున్నారని తక్షణమే కేరళ ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక శబరిమలలో అయ్యప్పలకు జరుగుతున్న ఇబ్బందులను పరిష్కరించాలి. శబరిమలలో అయ్యప్పలకు జరుగుతున్న ఇబ్బందులను ప్రభుత్వాలు వెంటనే అందించాలి. ప్రభుత్వాలు వెంటనే అయ్యప్ప స్వాముల ఐక్యత కేరళ ప్రభుత్వం వెంటనే, తెలంగాణ ప్రభుత్వం వెంటనే, ఆంధ్రప్రదేశ్ అందరము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా అయ్యప్ప స్వామి తత్వాన్ని అందరికీ అందజేస్తూ సమాజంలో మంచి పౌరులను తయారు చేసే విధంగా ఈ ఐక్యవేదిక పనిచేస్తుంది. స్వామి, దయచేసి ఎవరు కూడా అయ్యప్పను కానీ హిందూ దేవుళ్ళను కానీ కించపరిచిన వాళ్ళపైన మా ఉద్యమం ఉంటుంది. స్వామి, ప్రభుత్వాలకు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. అయ్యప్ప స్వాములు ఏమి ఆశించరు, వాలంటరీగా స్వతహాగా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని శబరిమలకు వెళ్తున్నారు. ఈ స్వాములకు ఏ ఇబ్బంది జరిగినా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రభుత్వానిదే ఆ బాధ్యత. అదేవిధంగా ఎప్పుడైతే మేము కేరళ ప్రభుత్వానికి అక్కడికి వెళ్ళామో అప్పటి నుంచి కేరళ ప్రభుత్వం మా అందరు అయ్యప్ప స్వాముల బాధ్యత తీసుకొని ఎటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. మాల మీద రావచ్చు అనేది ఆల్రెడీ చాలా చోట్ల అమలైతా ఉంది. కానీ కొంతమంది అధికారులు కావాలని చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ప్రభుత్వం రేపు జనవరి నుంచి అత్యధికంగా 2 రాష్ట్రాల నుంచి చాలా మంది స్వాములు వెళ్లేటువంటి బస్సులు ఉంది, అవకాశం ఉంది. వందలాది ట్రైన్లు బుక్ అయినాయి. యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి యుద్ధ ప్రాతిపదికన నిధులు ఏర్పాటు చేసి అధికారులను అక్కడ పంపించి వెంటనే అక్కడ కనీస అవసరాలు తీర్చాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అక్కడ కనీస అవసరాలు వైద్యము మరియు నీరు, ఉండడానికి వసతి, ఈ కనీస అవసరాలు చూడాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వం ఉంది. సంవత్సరం శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఇవాళ శబరిమల వెళ్తున్నటువంటి అయ్యప్ప స్వాముల కోసం ఈ యొక్క ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ కమిటీ అయ్యప్ప ఐక్యవేదిక ఇవాళ నూతనంగా ప్రారంభించబడింది. ఈ యొక్క కార్యక్రమాల్లో మేము అయ్యప్ప స్వాములకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, ఈ ప్రభుత్వాలపైన ఒక స్లోగన్ తీసుకొని అయ్యప్పలను ఐక్యవేదికగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలని మేమంతా కూడా తీసుకున్నాం. మా యొక్క డిమాండ్స్ ఒకటి, శబరిమలలో జరుగుతున్నటువంటి అయ్యప్ప స్వాములకు కష్టాలు, అన్నప్రసాదాలు లేక, నీటి వ్యవస్థ లేక, మెడికల్ వ్యవస్థ లేక, బస్సు సౌకర్యం లేక, అక్కడ ఉన్నటువంటి స్వాములకు ఎన్ని ఇబ్బందులు కల్పిస్తున్నటువంటి సురక్ష అనేది అక్కడ లేకపోవడం వలన భక్తులు చాలా భయాందోళనకు గురవుతున్నారు. దీనికి ఎంబడే కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి వాళ్ళకు